దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్నటి దినమంతా మనం కోరుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎంతో ఉన్నతంగా తన ఆశీర్వాదములతో మనందరిపై పరంపరంగా కుమ్మరించిన ఆ దేవాతి దేవునిలో ప్రియులారా, ఆయనకు వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ఈరోజు ఈ ఉదయకాలంలో కూడా ఆయన తన నూతన ప్రేమను, కరుణను మనందరిపై కుమ్మరించారని విశ్వాసంలో ఆనందంగా ఈరోజంతా జీవించుదాం. నా ప్రియ సహోదరుడ సహోదరి, యేసు ప్రభుని గురించిన రక్షణ సువార్తను మనం విన్న తర్వాత చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరిలో ప్రభు చెప్తున్నాడు, మీరు లోకమంతటా వెళ్ళి సువార్తను బోధించి అందరినీ నా శిష్యులను చేయమని సువార్తను స్వీకరించిన ప్రతి ఒక్కరికి ఆ ప్రభువు పిలుపు ఇస్తున్నారు. చూడండి, మనము కూడా నూతనంగా సువార్తను స్వీకరించిన తర్వాత ఆ అభిషేకాలను, ఆశీర్వాదాలను మనం స్వీకరించినప్పుడు దాని గురించి ఎంతోమందికి సాక్ష్యం చెప్తూ ఉంటాం. ఎంతోమందిని సత్య సువార్త దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటాం. అలా కొంతకాలం చేసిన తర్వాత ఇక మన పనులలో లేదా కొంచెం కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు తిరిగి మన జీవితంలో, మన వ్యాధి బాధల్లో మనం పడిపోతూ ఉంటాం. ప్రియులారా, ఒకప్పుడు సత్య సువార్తను బోధించడానికి మనకు ఉన్న ఆ యొక్క ఆసక్తి ఇప్పుడు మన జీవితంలో కనపడడం లేదేమో. కారణాలు రకరకాలుగా ఉండవచ్చు, కానీ ప్రతి ఉదయము మన పిలుపును పునరుద్ధరించుకోవడానికి ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉంటారు. వీణులున్నవారు వినుగాక అని ప్రభు ప్రతిరోజు సువార్తను స్వీకరించిన ప్రతి ఒక్కరికి ఒకవైపు ఆశీర్వాదములను ఇవ్వడంతో పాటు అదే సువార్తను ఇతరులకు బోధించడానికి తన యొక్క బిడ్డలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఎప్పుడైతే మనము సత్య సువార్తని కొంతమంది ద్వారా విన్నప్పుడు, వారితో కలిసి సేవ చేస్తున్నప్పుడు, వారి జీవితాలను చూస్తూ ఉన్నప్పుడు, వారు బాగా ఆత్మలో ఉన్నత స్థితిలో ఉన్నంత వరకు మనము కూడా ఆత్మలో నిలకడగా ఉంటాం. వారు ఎదుగుతూ ఉన్నప్పుడు వారితో పాటు మనం కూడా ఎదుగుతూ ఉంటాం. కానీ ఏ మనిషి కూడా ఈ లోకంలో పాపంలో పడకుండా, బలహీనంలో పడకుండా బలంగా ఉండలేరు. కాబట్టి వాళ్ళు పాపంలో పడినప్పుడు ఇక ఎవరి వైపు మనం చూడాలి, ఇక ఎవరు మనల్ని నడిపిస్తారు అన్న పరిస్థితులలో మరొకసారి ఏ మనుషుల వైపు చూడకుండా నేరుగా మనకి ద్వారాన్ని, మనకు మార్గమైన ఆ ప్రభువు వైపు మనం చూడగలిగితే ప్రియులారా, పరలోక దర్శనాలను మనం చూడవచ్చు. ప్రియులారా, చూడండి, యెషయా ప్రవక్త జీవితంలో జరిగింది ఇదే. మనము యెషయా ప్రవక్త గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఉజ్జియా రాజు తను చాలా దైవ భక్తి కలిగి నిష్ఠతో ఇశ్రాయేలు ప్రజలను, యూదా రాజ్యాన్ని ఆయన పరిపాలించినప్పటి వరకు యెషయా కూడా ఒక యాజకుడి యొక్క కుమారులాగా ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఉజ్జియా రాజు తన యొక్క రాజయుండి యాజకులు చేయవలసిన ధూపం వేయడానికి దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అజర్యా ఆ యాజకుడు ఇంకా ఎక్కువ 58 మంది యాజకులు వారించినప్పటికీ ఆయన వినకుండా, ఒక రాజుగా తనకు అధికారం ఉందని ధూపం వేయబోగా, చూడండి, యాజకులకి ఇవ్వవలసిన కార్యాన్ని యాజకులే వేయాలి. దేవుడు ఆయనను రాజుగా ఆశీర్వదించినప్పుడు రాజుగా పరిపాలన చేయాలి. కాబట్టి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించాడు. కాబట్టి అక్కడే అతనికి కుష్ఠరోగి సోకింది. కాబట్టి అతడు దేవాలయం నుంచి త్రోసివేయబడ్డాడు. యెషయా ప్రవక్త ఇదంతా గమనిస్తూ ఉన్నప్పుడు అప్పటి వరకు ఎంత నిష్ఠగా పరిపాలించిన రాజు ఈ విధంగా అయిపోవడాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడో, లేదా ప్రభువు అతన్ని
పరలోకం వైపుకి, తన వైపుకి ఆకర్షించినప్పుడు చూడండి, గొప్ప దర్శనాన్ని, పరలోక దర్శనాన్ని ఆయన పొందాడు. ప్రియులారా, మనుషుల మీద ఆధారపడితే మన పిలుపు, వాళ్ళు పడిపోయినప్పుడు మన పిలుపు అక్కడితోటి ఆగిపోతుంది. కానీ మనల్ని పిలిచిన దేవుని వైపుకి అన్ని పరిస్థితులలో మనం చూడగలిగితే ఒక్క మెట్టు నుంచి ఇంకొక మెట్టుకి ప్రభువు మన అభిషేకాన్ని విస్తరింపచేస్తూ ఉంటారు. ఆకాశం వైపుకి, పరలోకం తెరవబడ్డాన్ని చూడండి. అక్కడ యెషయా ప్రవక్త ప్రభువుని చూశాడు. ఆ దేవాలయంలో ఆ యొక్క సింహాసనం మీద ప్రభు ఆసీనమై ఉండడం చూశాడు. ఆ ప్రభు యొక్క అంగి ఆ దేవాలయం అంతా కూడా కప్పి ఉంచడాన్ని చూశాడు. అంతేకాదు, అక్కడ దేవదూతలు, కెరూబులు, సెరూపులు 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో తమ కాళ్ళని కప్పుకొని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం, ఇంత గొప్ప దర్శనాన్ని యెషయా ప్రవక్త చూడగలిగాడు. ప్రియులారా, ఎప్పుడైతే మనుషులను చూడడం మనము ఆపివేస్తామో అప్పుడే పరలోకపు తండ్రి వైపుకి, పరలోకము వైపుకి మనం చూడగలం. పరలోకం వైపుకి మనం పైకి ఎప్పుడు చూస్తామో ఆ ప్రభువు తన యొక్క దర్శనాలను మనకివ్వడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ లోకం వైపుకి మనం చూస్తూ ఉన్నంత వరకు పరలోక దర్శనాలను మనం చూడలేం. ఎప్పుడైతే ఇతరులను మనం చూస్తూ ఉన్నప్పుడు, ఇతరులతో మనం పోల్చుకున్నప్పుడు, మనుషులు కొద్ది వరకు వాళ్ళు పవిత్రులుగా ఉండగలరు కాబట్టి వాళ్ళ వల్లే మనం కూడా పరిశుద్ధంగా ఉన్నాం, పవిత్రంగా ఉన్నామని దానితో మనము సంతృప్తి చెందుతాం. కానీ మనకు శాశ్వత జీవమైన, శాశ్వత గృహమైన పరలోకం వైపుకి చూసినప్పుడు మాత్రమే ఆ పరలోకంలో దేవుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో, ఈ లోకంలో మనము ఎంత పాపాత్ములంగా ఉన్నామో మనం గ్రహించగలుగుతాము. అవును ప్రియులారా, తను ఈ లోకంలో ఉన్న మనుషుల వైపుకి యెషయా ప్రవక్త చూసినంత వరకు తనను తాను పరిశుద్ధుడుగానే ఉన్నాను నేను అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే పరలోకం వైపుకు చూశాడో తనలోని దోష జీవితమో, పాపపు జీవితమో అతనికి స్పష్టంగా కనబడింది. ప్రియులారా, పరిశుద్ధుడైన దేవునిలోనే మన పరిశుద్ధతను పెంచుకోవాలి. కానీ ఈ లోక ప్రజలను చూసి వాళ్ళు ఉన్న స్థితితో మనల్ని మనము పోల్చుకోకూడదు. పోల్చుకున్నట్లయితే మన పిలుపు అక్కడితోటే ఆగిపోతుంది. మన పిలుపులో నూతన స్థితికి మనం చేరలేము. యెషయా ప్రవక్త పరిశుద్ధుడైన దేవుణ్ణి చూశాడు కాబట్టి ఆ పరిశుద్ధత తనకి కావాలని తనలో ఉన్న పాపాన్ని ఒప్పుకున్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే పైకి చూడగలమో ఆ వాక్యము అనే అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు అప్పుడు మనలో ఉన్న కల్మషము, దోషము మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రియులారా, దేవుని చూడాలి, దర్శనాలను చూడని ఆశ మనకి తప్పకుండా ఉండాలి. ఆశగొన్న హృదయాన్ని తృప్తిపరిచే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి చూడండి, మోషే అంటున్నాడు నిర్గమకాండం 33వ అధ్యాయంలో, ప్రభా అయ్యా నేను చూడాలయ్యా, నీ ముఖాన్ని నేను దర్శించాలయ్యా, నీ తేజస్సును నేను చూడాలయ్యా అన్నప్పుడు ప్రభు కూడా అంటున్నాడు, నేను ఎవరికి నా ముఖాన్ని చూపిస్తానో వారికి నేను చూపిస్తాను, ఎవరిని నేను కరుణిస్తానో వాళ్ళని నేను కరుణిస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, కుమారుడు ఎవరెవరికి తండ్రిని ఎరిగింప ఇష్టపడునో వారికి తండ్రిని చూపించెను. ప్రియులారా, ఎప్పుడైతే పరలోక దర్శనాలను మనం చూడ్డానికి ఇష్టపడుతున్నామో, ఆ దర్శనాలను చూసినప్పుడు మనము ఎప్పుడైతే మన యొక్క పాపపు స్థితిని మనం ఒప్పుకుంటున్నామో అప్పుడు పరలోకపు తండ్రి తన యొక్క పరిశుద్ధతను మనకి ఇచ్చి మన స్థితి ఎలా ఉంటుందో మనకు తెలియజేస్తారు. యెషయా ప్రవక్త, అయ్యో పాపపు మాటలు మాట్లాడే ప్రజల మధ్యలో నేను జీవిస్తున్నాను, నా నోటి నుంచి వచ్చేవన్నీ కూడా పాపపు మాటలే, పాపపు జీవితాన్ని నేను జీవిస్తున్నాను అని తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, తనలో ఉన్న దోషాన్ని తను గమనించి
దాన్ని దేవుని దగ్గర బయట పెట్టినప్పుడు, ప్రకటించినప్పుడు ప్రియులారా, ఏది లోపల నిగూఢంగా మనం ఉంచుకుంటామో, ఎవరికి తెలియవద్దు అనుకుంటామో, అది మనుషులకు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవుడికి అంతా కూడా స్పష్టంగా తెలుసు. మరి దేవుని దగ్గర దేవునికి తెలిసిన మన అంతరంగ జీవితాన్ని ఎందుకు మనము దాచిపెట్టుకోవాలి? ఆ ప్రభు ముందు మనం ఒప్పుకుంటే ఆ ప్రభు యొక్క పరిశుద్ధత మనకు అనుగ్రహించబడుతుంది. ఈ లోకంలో ఎవరెవరు దేవుని పరిశుద్ధతను పొందుతారో, దేవుని యొక్క యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తంతో శుద్ధి చేయబడతారో, వారు మాత్రమే ఆ ప్రభు యొక్క హృదయ ఆక్రందనను వినగలుగుతారు. దేవునికి కూడా కొన్ని కోరికలు ఉన్నాయి, వాటిని ఎవరెవరు చేస్తారా అని ప్రభువు ఎదురు చూస్తూ ఉన్నా ఆ ఎదురు చూపును అర్థం చేసుకోగలరు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నాశనం చేయాలని వారి యొక్క మొండి వైఖరిని బట్టి యెహోవా దేవుడు ప్రయత్నిస్తున్నప్పుడు 106వ కీర్తనలో మనం చదువుతున్నాం, మోషే ప్రజలకు దేవునికి మధ్యలో మధ్యవర్తిగా నిలబడి, ఎందుకంటే మోషే పాపాత్ముడే అయినప్పటికీ కూడా తన పాప స్వభావాన్ని ఒప్పుకొని దేవుని అయ్యా నిన్ను చూడాలి అన్నప్పుడు దేవుడు ముఖాముఖిగా మోషేతో మాట్లాడినప్పుడు ఆ యొక్క హృదయ స్పందన మోషేకు తెలవబడింది. కాబట్టే మనుషులకు దేవునికి మధ్యలో మధ్యవర్తిగా నిలబడి ఆ ప్రజలని నాశనము చేయకుండా ఆ మోషే కాపాడగలిగాడు. ప్రియులారా, ఈ రోజుల్లో కూడా దేవుడు అటువంటి వాటి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. నశించిపోయే ఈ లోకంలో పాపం ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు ఎంతోమంది పాపములో, శాపములో, వ్యాధులలో, బంధనాలలో నశించిపోతూ ఉన్నప్పుడు వీరందరినీ కూడా తిరిగి జీవంలోనికి ఎవరెవరు తీసుకొని వస్తారు? నేను ఎవరిని పంపుదునో, ఎవరు నా కొరకు వెళ్ళెదరు అని తన పాపాన్ని ఒప్పుకొని ఆ అగ్ని కణికతో శుద్ధి చేయబడిన యెషయా ఆ దేవుని స్వరాన్ని విని తన్ను తాను అర్పిస్తున్నాడు. శుద్ధి చేయబడిన వాడే పరిశుద్ధుడైన దేవుని కొరకు తన్ను తాను అర్పించి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా తాను పొందిన దేవుని అనుగ్రహాన్ని పొందాలని ఆశపడతారు, వెలను చెల్లిస్తారు. ఆ వెలను చెల్లించడానికి సిద్ధపడిన యెషయా, ఇదిగో ప్రభువా నేను ఉన్నాను, నన్ను పంపించండి అని తన్ను తాను ఆ పరిశుద్ధ దేవునికి తన జీవితాన్ని అప్పగించుకున్నారు. కాబట్టి ఎంతెంత గొప్ప ప్రవచనాలను స్వయాన రక్షకుడు ఈ లోకంలో కన్య మరియ తల్లి గర్భాన జన్మించబోతున్నాడని గొప్ప గొప్ప ఇమ్మానుయేలుగా ఆయన ఈ లోకంలో అందరితో ఉంటారు, ఆయన రక్షకుడిగా ఈ లోకంలోనికి రాబోతున్నారని గొప్ప గొప్ప సువార్తను ఆయన ముందుగానే ప్రవచించగలిగాడు. ప్రియులారా, ప్రభు ఈరోజు కూడా ఎవరిని నా తరపున పంపెదనో, ఎవరు నా కొరకు వెళ్ళెదరు అని ఈ ఉదయకాలంలో నీ వైపు నా వైపు చూస్తున్నారు. మరి మనము మన పిలుపును పునరుద్ధరించుకుందామా? మన పిలుపును పునరుద్ధరించుకోవాలంటే మనుషుల వైపు చూడడం మానేసి ఆ పరలోకపు తండ్రి వైపు చూడడానికి సమయాన్ని కేటాయించాలి. వాక్యంలో ఉన్న ఆ ప్రభు పరిశుద్ధతను మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రియులారా, అప్పుడు మనలోని మలినం అంతా, అపరిశుద్ధత అంతా మనం తెలుసుకోగలిగినప్పుడు, యేసు ప్రభు పరిశుద్ధ రక్తము ద్వారా మనం శుద్ధి చేసుకున్నప్పుడు దేవుని సేవకులుగా ఈరోజు మనల్ని మార్చడానికి, ఆయన ప్రవక్తలుగా మనల్ని మార్చడానికి, అపోస్తులుగా మార్చడానికి, కాపరులుగా మార్చడానికి, బోధకులుగా మార్చడానికి, నాయకులుగా మార్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మరి నీవు నేను మన పిలుపును పునరుద్ధరించుకుందామా? సిద్ధపడదామా? ప్రభు కొరకు, ప్రభువా ఇదిగో నేను ఉన్నాను, నన్ను పంపండి అని ఎవరెవరు ప్రభుకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారో మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరికి ప్రభా, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ
నీ సత్య సువార్తను ఇతరులకు బోధించి అయ్యా మా జీవితమే ఒక సువార్తలాగా ఇతరుల ముందు మేము జీవిస్తూ ఉన్నప్పుడు, సత్యానికి సాక్ష్యంగా మేము జీవిస్తూ ఉన్నప్పుడు ఎంతోమందికి మేము యేసు ప్రభు నామంలో విడుదలను కొనసాగించగలము తండ్రి. అయ్యా అది మా జీవితం ద్వారా మా కుటుంబంలో కావచ్చు, మేము పనిచేసే స్థలంలో కావచ్చు, మమ్మల్ని ప్రేమించే వారి మధ్యలో కావచ్చు, మమ్మల్ని ద్వేషించే వారి మధ్యలో కావచ్చు. ప్రభా, ఈరోజు నాతో కలిసి ప్రార్థన చేస్తున్న మేమందరము ఈరోజు మేము ఎక్కడెక్కడ జీవించబోతున్నాము, ఎక్కడెక్కడ పని చేయబోతున్నాము, ఎక్కడెక్కడ అయ్యా మేము ఈరోజు సమయాన్ని గడపబోతున్నామో అక్కడెల్లా కూడా ప్రభా నీ వైపు చూడాలి, మాలో ఉన్న అపరిశుద్ధతను ఒప్పుకోవాలి. మీ కొరకు మేము ఈరోజు నీ నామంలో నీకు ప్రవక్తలుగా, బోధకులుగా, వేద సాక్షులుగా మేము జీవించాలి. అటువంటి కృపతో మమ్మల్ని అందరినీ నూతనంగా అభిషేకించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు దేవునిచే నువ్వు ఈ లోకంలోనికి పంపబడబోతున్నావు. యేసుక్రీస్తు నామములో ఆయన నామానికి సాక్షులుగా నువ్వు ఈరోజు పంపబోతున్నావు. నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావో, నువ్వు ఎక్కడ జీవించబోతున్నావో ఈరోజు అంతా కూడా ఒక ప్రవక్తగా, ఒక అపోస్తులు కూడా, ఒక బోధకుడుగా పరిచర్య చేసే వాళ్ళలాగా ఈరోజు అంతా మనం జీవించుదాం. ఆ ప్రభువుని మహిమపరచుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.